అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రాజు. ఏ లైటింగ్ క్యాండిల్ క్యాన్ ఓన్లీ లైట్ అదర్ క్యాండిల్స్. అంటే ఒక వెలుగుతున్నటువంటి కొవ్వొత్తి మరికొన్ని కొవ్వొత్తులను వెలిగిస్తుంది అనేది వివేకానందుడు చెప్పినటువంటి ఒక గొప్ప సూక్తి. సో అలాంటి సూక్తిని ఆదర్శంగా తీసుకొని చాలామంది తాము ఆచరిస్తున్నటువంటి నియమాలు కావచ్చు, ధర్మాలు కావచ్చు, అలాగే వ్యాపారాలు కావచ్చు, జీవితం కావచ్చు, సో చాలామంది వాటిని ఆచరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. సో అలాంటి కోవకు చెందినటువంటి ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, అలాగే తెలుగుదేశం పార్టీ అంటే ఒక రకంగా చెప్పాలంటే పార్టీ కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి వహీద్ హుస్సేన్ గారు. సో వహీద్ హుస్సేన్ గారు మనతో ఉన్నారు. వారితోటి ఒకసారి మాట్లాడి అసలు ఏంటి రాజకీయాలు, ఏంటి ఎందుకు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది, అసలు రాజకీయాల మీద ఆయనకు ఉన్నటువంటి దృక్పథం ఏంటి, అవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి సార్ అసలు ఏంటి, అసలు కుటుంబ నేపథ్యం ఏంటి, రాజకీయాలు ఏంటి, అసలు రాజకీయాలకి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, అసలు ఏమైనా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబమా, లేకపోతే మీరు ఇంట్రెస్ట్తో వచ్చినటువంటి ఒక నేపథ్యమా, ఏంటి అసలు ఎందుకు వచ్చారు రాజకీయాల్లో? ప్రారంభానికి ముందు మీరు మన గొప్ప మహానుభావుడు స్వామి వివేకానంద గారి ఒక సూక్తి మీరు చెప్పడం జరిగింది. అదే స్వామి వివేకానంద గారి పుస్తకంలో మొదట్లోనే ఒక పేర వస్తుంది. నీ ఆశయం దృఢమైందైతే, నీ సంకల్పం దృఢమైందైతే, నీ ఆశయ సిద్ధికి నీ అంతఃప్రపంచంతో పాటు ఈ బాహ్య ప్రపంచం కూడా సహకరిస్తుంది అని చెప్పేసి, అటువంటి సూక్తులను నేను సంపూర్ణంగా విశ్వసించేవాడిని, నమ్మేవాడిని. నేను ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు అంటే గత 2019, 2024లో జరిగిన రాజకీయ పరిణామాలను చూసిన తర్వాత ఎంతో కొంత ఈ సమాజం మీద బాధ్యత ఎవరికైతే ఉందో, సమాజం మీద బాధ్యత ఉన్నవాళ్ళు, సమాజాన్ని దగ్గర నుంచి చూసేవాళ్ళు ఈ యొక్క రాజకీయ పోకడలని మనము ఇలా కాదు, ఇలా ఉండాలి, ఇప్పుడు జరుగుతుంది కరెక్ట్ కాదు కదా అనే ఒక కోణాన్ని నేను దగ్గర నుంచి చూసిన తర్వాత, మనము నోరు మూసుకొని మనకెందుకులే అని చెప్పేసి కూర్చుంటే బాగుండదు, మనము ఏదో మన గలం ఇప్పాలి అని చెప్పేసి ఉద్దేశంతో 2019లో గత ప్రభుత్వము మొదలవుతే 2021లోనే ప్రభుత్వం యొక్క వైఫల్యాలను దగ్గర నుంచి చూసి నేను గలమెత్తాలి అనే ఉద్దేశంతో నేను గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నేను స్వయానపై సార్ గారిని కలవడం జరిగింది. ఆ రోజుకి ఇంకా కరోనా ఉంది. నా మొట్టమొదటి ఫోటో మీరు చూస్తే సార్ తోటి కలిసిందే, నేను సార్ ఇద్దరం మాస్కులతోటి ఉన్నాం. అప్పుడు మొట్టమొదటి ఆ రోజు సార్ తోటి మంచి అవకాశం దొరికింది. చాలాసేపు సార్ తోటి మాట్లాడితే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే, నేనేదో అక్కడ 1 కిలో దొరుకుతుందని నేను వెళ్తే అక్కడ టన్నుల యొక్క భాండాగారం అక్కడ. అంటే జ్ఞానం, నాకు టన్నుల జ్ఞానం అక్కడ దొరుకుతుంటే నేను ఆ రోజు సార్ దగ్గర చూసి సార్ దగ్గరనే నేను చాలా నేర్చుకోవాలి, ఆయన మార్గదర్శనంలో నడవాలి, ఆయన మార్గదర్శకత్వంలో నడవాలి అని చెప్పేసి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మీరు ఆ టైంలోనే ఫస్ట్ టైం రాజకీయాల్లోకి రావడం, అంతకుముందు ఏం చేసేవాళ్ళం? అంతకుముందు నుంచి మనం రాజకీయంగా ఉన్నాం, నేరుగా రాజకీయంలో లేవు. కానీ మనము ఒక రకంగా చెప్పాలంటే ముందర హీరోలు ఉంటే తెర వెనక రాజకీయం చేసాం, అంటే కింగ్ మేకర్స్లా పనిచేసాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే మండల కోఆప్షన్ మెంబర్గా ఒకటి చేశాను నేను. దాని తర్వాత నాకు ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా నేను తెర వెనకే పనిచేయటం, నన్ను నమ్మిన వాళ్ళని, నాతోటి కలిసి ఉన్న వాళ్ళని గెలిపించాలనే ఉద్దేశంతో నేను, వాళ్ళకు కూడా తెలియదు నేను ఏం పని చేశాను. అంటే మీరు ఇప్పుడు తెర వెనుక చేసిన వాళ్ళు ఒక్కసారిగా తెర ముందుకు రావడానికి, ఇంత యాక్టివ్ కావడానికి, ఇంత అగ్రెసివ్నెస్కి కారణం ఏంటి? ఏమన్నా ఒక సంఘటన కానీ లేకపోతే ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా? అట్లా మనం అనుకుంటే ఏదో ఒక కారణం లేకపోతే బయటికి రాకపోవటం అంటూ జరగదు. ఇప్పుడు నిప్పులెందే పొగరాదంటాం కదా, 100% మనము తెర వెనకే అయిపోయి కనుమరుగైతామేమో అన్న భయంతో మనల్ని వాడుకొని తెర వెనకే పెట్టేసి మనల్ని కనపడకుండా
మన యొక్క ఉనికిని కూడా ప్రశ్నార్థకం చేస్తారేమో అని చెప్పేసి భయంతో నేను లేదు, మనం తెర ముందుకు రావాలి, మనలాంటి వాళ్ళు తెర ముందుకు వస్తేనే ఈ సమాజానికి నిజమైన ఫలాలు అందించే వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో నేను నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే అసలు ఎందుకు మీకు రాజకీయాలు ఎందుకు? ఇప్పుడు రైస్ మిల్లులు, ఒక రైతుగా ఉన్నారు, తర్వాత రైస్ మిల్లులు పెట్టారు, తర్వాత కొన్ని కంపెనీలు స్థాపించారు, తర్వాత కొన్ని వ్యాపారాలు చేశారు, ఇవన్నీ చేసుకుంటూ బాగానే డబ్బులు సంపాదించారు. మరి రాజకీయాలు అనేది ఎక్కువగా అవుట్ గోయింగ్ ఉండదు కానీ ఇన్కమింగ్ ఉండదు. మరి ఇలాంటి సందర్భంలో మీరు అసలు రాజకీయాల వైపు ఒక వ్యాపారస్తుడు రావడం అనేది నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. యాక్చువల్గా వచ్చేసి నేను 1988 నుంచి ఎక్కువగా నేను రూరల్ రిలేటెడ్ బిజినెస్ తోటే నేను ముడిపడి ఉన్నా. 1988లో నా యొక్క వ్యాపారం స్టార్ట్ అయింది. రైతులతోటి ఎక్కువ ముడిపడి ఉన్నా. దాదాపు నాకు ఆ రోజుల్లోనే ఒక 5-6 మండలాల ప్రజలతోటి డైరెక్ట్గా నాకు ప్రత్యక్ష సంబంధాలు. నేను చాలా దగ్గర నుంచి జనాలతోటి మంచి, అంటే నేను చేసే ఏదైతే వ్యాపారం ఉందో రైతు సంబంధిత వ్యాపారం కాబట్టి రైతుల సాధక బాధలు తెలిసినవండి కాబట్టి నాకు మంచి సంబంధాలు ఉండేటివి. తర్వాత నాకు ఆ భగవంతుడి దయ వల్ల తర్వాత ఈ ఆటోమొబైల్ రంగంలోకి నేను రావడం జరిగింది 25 సంవత్సరాల క్రితం. అప్పుడు ఈ యొక్క నా రాతలు ఏముంటుందో కానీ మళ్ళీ రావటం కూడా రైతు సంబంధిత వ్యాపారమే వచ్చింది. అంటే మహీంద్రా ట్రాక్టర్ డీలర్షిప్ తీసుకోవటం జరిగింది. ఈ పవర్ స్ప్రేయర్ దగ్గర నుంచి పవర్ స్ప్రేయర్లు, తర్వాత ఈ కల్టివేటర్లు, రోటావేటర్లు, ట్రాక్టర్లు, థ్రెషర్లు, హార్వెస్టర్లు, ఈ రైతులే కదా ఎక్కువ కొనేది. మళ్ళీ నా బిజినెస్ మళ్ళీ వాళ్ళతోటే ప్రారంభం కావడం జరిగింది. ఈ 25 సంవత్సరాల సుదీర్ఘమైన ఒక చరిత్రలో, సుదీర్ఘమైన ఒక ప్రయాణంలో నాకు చాలా మందితోటి మంచి సత్సంబంధాలు. ఇంతవరకు నేను ఏ ఒక్క కస్టమర్ నుంచి, కన్జ్యూమర్ ఫోరం నుంచి ఇంతవరకు నేను ఒక ఫైన్ కూడా కట్టిరగను నేను. ఇదొక నా జీవితం, అంటే అందరితో మంచి సంబంధాలు కలిగి ఉన్నా. ప్రతి ఒక్కరూ బ్రాండ్తో పాటు మా బ్రాండ్ని కూడా డెవలప్ చేసుకోవటం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత నాకు మా కార్పొరేట్ కంపెనీ వాళ్ళ యొక్క ఛానల్ పార్ట్నర్స్ని అన్ని కోణాలలో డెవలప్ చేయడానికి మా కంపెనీ ఏం చేసిందంటే ఐఐఎంలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరులో మాకు కొన్ని కోర్సులలో తర్ఫీదునిచ్చింది. అంటే ఈ బిహేవియరల్ ట్రైనింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, తర్వాత వచ్చేసి ఒక లీడర్షిప్ బిల్డప్ ప్రోగ్రామ్, తర్వాత ఒక ఆర్గనైజేషన్ ఎలా బిల్డప్ చేయాలి, మైక్రో లెవెల్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఆల్టర్నేట్ థాట్స్ మీద, అంటే ఏదైనా ప్రత్యామ్నాయం మీద, ఇటువంటి వాటి మీద మాకు ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చింది. అప్పుడు నేను ప్రతిదీ కూడా అదే కోణంలో చూసేవాడిని. అంటే ఇప్పుడు ఐఏఎంలో అంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ఐఏఎం అనేది. సో ఐఏఎంలో మీకు ఇన్ని రంగాల్లో, ఇన్ని అంశాల మీద మీకు శిక్షణ ఇచ్చినప్పుడు వాస్తవంగా ఐఏఎం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వ్యాపారాలు చేసుకుంటారు. నా ప్రశ్న అదే, రాజకీయాలకు వచ్చేస్తారు మీరు ఐఏఎం నుంచి? నేను ఐఏఎం చదవలేదు, నేను కేవలం ప్రోగ్రామ్స్ పెట్టేసి మాకు ఒక్కొక్క ప్రోగ్రామ్ మీద ఒక్కొక్క వారం మాకు తర్ఫీదుని ఇచ్చేవాళ్ళు. దీని నుంచి ఏమవుతుందంటే మనకి మొత్తం ఇప్పుడు మా ఏరియాలో, ఇప్పుడు నేను వ్యాపారం చేసే ఏరియా వచ్చేసి 36 మండలాలు. ఈ 36 మండలాల్లో మనం మైక్రో లెవెల్ అనాలిసిస్ చూస్తే ఎన్ని విలేజ్లకు వాటర్ నేరుగా కాలువల ద్వారా ఎన్ని ఎకరాలకు వాటర్ సౌకర్యం ఉంది, ఎన్ని ఎకరాలు వచ్చేసి కేవలం వర్షాధారంతో పండుతాయి, ఎన్ని ఎకరాలు ఈ బోరు ద్వారా పండుతాయి, ఏ ఏరియాలో ఏ పంటలు పండుతాయి, తర్వాత ఏ పంటలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఈ వర్షాధారం ద్వారా పండే పంటలకు ఎప్పుడు ధరలు ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు తగ్గుతాయి అని ఓవరాల్ మీద అన్నిటి మీద మనం అధ్యయనం చేస్తూ నేను అదొక ప్యాషన్గా వెళ్ళిపోయాను. అధ్యయనం అంటే ఒకటి గుర్తొచ్చింది, ఎన్నికలకి ఓటింగ్కి అలాగే కౌంటింగ్కి మధ్యలో నాకు గుర్తుంది, బహుశా మీరు ఒక సర్వే లాంటిది కూడా, అంటే ఇంటర్నల్ సర్వే ఒకటి చేసి ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్పారని. సో అది కూడా అంటే దీనివల్లే వచ్చిందంటారా? అంటే 100% మైక్రో లెవెల్ అనాలిసిస్. ఓకే. నేను
మనం మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు గౌరవనీయ పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో ఈ ఎలక్షన్ల కంటే చాలా ముందు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సారు మాట్లాడుతూ పోతుంటే ఆయన వైపు చూస్తూ అట్లే తన్మయత్వంలోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఎంత విశేషం అంటే ఒక మండలం తీసుకుంటే, మా జిల్లాలో మండలం తీసుకుంటే ఆ మండలం గురించి చెప్పేవాళ్ళు సారు. ఒక ఆలూరు మండలం తీసుకుంటే ఆలూరు సంగతి ఏంటి, ఎమ్మిగనూరు సంగతి ఏంటి, కర్నూలు ఏంటి, కోడుమూరు ఏంటి, ఈ విధంగా నందికొట్కూరు ఏరియా ఏంటి, ఓర్వకల్ ఏంటి, ఏ ఏరియాలో ఏ డెవలప్మెంట్లు చేయాలి, ఈ దేనికి అనుకూలం, ఇవన్నీ సార్తోటి విన్న తర్వాత నాకు ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం నేర్చుకోవాలి అంటే మనం సార్తోటే మనం ప్రయాణం చేయాలి, ఇది ఒక పెద్ద భాండాగారం అనే ఉద్దేశం ఒకటి రావటము, నేను ముందుకెళ్ళటం. ఇప్పుడు మీరు అడిగారు అది ఎన్నికల గురించి, అది ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఎలక్షన్ల కంటే ముందే, ఇంకా ఎలక్షన్లు జరగలేదు, నేను ఒక హోటల్లో దిగాను అనుకోండి, ఎక్కడైనా ఒక హోటల్ దిగితే అక్కడ హోటల్లో పనిచేసే వాళ్ళతోటి, తర్వాత ఎక్కడైనా ఇప్పుడు మా దగ్గరికి ఎవరైనా ఒక ట్రాక్టర్ డ్రైవర్ వస్తాడు, ఒక మెకానిక్ ఉంటాడు, తర్వాత లేబర్ ఉంటారు, వాళ్ళందరితోటి నేను అడిగేవాడిని, ప్రజెంట్ 2019, 2024 మధ్యన ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంటు ఒక సంక్షేమ పథకాలు అనే ఒక ఆయుధంతో ఒకే ఒక చక్రంతో ముందుకు పోయేది. కానీ నేను ప్రజలతోటి డైరెక్ట్గా నేను మాట్లాడేటప్పుడు, నేను వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలా రకరకాల ఒపీనియన్స్ వచ్చాయి. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెబుతాను. నేను ఆదోని నుంచి, మా బ్రాంచ్ ఉంది ఆదోన్లో, ఆదోన్ నుంచి నేను కర్నూలుకి జర్నీ చేసేటప్పుడు కోడుమూరు దగ్గర నిలబడి కాసేపు నేను టీ తాగడానికి ఆగేవాడిని. కోడుమూరు పట్టణంలో వచ్చేసి మొత్తం తలలు కనిపించేటివి. ఈ సాయంత్రం 7 గంటలప్పుడు అన్నీ నల్లగా తలలన్నీ కనిపించేవి ఎక్కువ శాతం గతంలో. అంటే 2019కి ముందు. ఎందుకు అంటే ఆ రోజుల్లో, ఇప్పుడు ఆ రోజుల్లో కనిపించాడు. తర్వాత 2019-24లో నేను నిలవన్నప్పుడు చాలా పలుచాగా జనం కనిపించేవాళ్ళు. నేను అక్కడ విచారించేవాడిని, ఎందుకు జనం తక్కువ ఉన్నారు. విచారిస్తే అక్కడ నాకు వచ్చిన ఆశ్చర్యకరమైన కొత్త వార్తలు ఏంటంటే, అక్కడ ఇసుక రవాణా మీద ఎక్కువ ఆధారపడేవాళ్ళు. ఎప్పుడైతే 2019-2024 మధ్యన ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఇసుకను ఒక కార్పొరేట్ కంపెనీకి అప్పచెప్పిన తర్వాత, ఈ ఇసుక రవాణా మీద ఆధారపడ్డ రైతు కూలీలు, ఈ ట్రాక్టర్ యజమానులు వీళ్ళంతా చాలా ఇబ్బందులు పడ్డారు. దాదాపు ఒక్కొక్క గ్రామంలో 150-200 ట్రాక్టర్లు ఉండేటివి. ఈ ట్రాక్టర్లన్నీ వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు లాక్కపోవటమో లేకపోతే వీళ్ళు అమ్మేయటమో ఏదో జరిగిపోయింది. ఒక్కొక్క ట్రాక్టర్ మీద కనీసం 7-8 మంది కూలీలు ఆధారపడి బతుకుతారు. వాళ్ళకు కూడా ఉపాధి లేకపోయేపాటికి ప్రతిరోజు సాయంత్రానికి ఒక 1000-1500 సంపాదించుకుంటే వాళ్ళు టీయో బజ్జీ తిని టీ తాగాలనే ఉద్దేశంతో రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. అందుకోసం రావటం లేదు అని చెప్పేసి అక్కడ నేను ఎంక్వైరీ చేసినప్పుడు విషయాలు తెలిస్తే అది ఒక మైండ్లో పెట్టుకునేది. నేను ఓవరాల్ మీద చూసేవాడిని, ఈ సెగ్మెంట్ నుంచి ఎంతమంది లాస్ అయ్యారు, ఇసుక మీద ఆధారపడిన ఈ నిర్మాణ రంగం దెబ్బ కుదేలైన తర్వాత ఎవరి సెంటరింగ్ పని చేసేవాళ్ళు, గౌండాలు, పెయింటింగ్ వేసేవాళ్ళు, సిమెంట్ అమ్మేవాళ్ళు, ఇసుకను సరఫరా చేసేవాళ్ళు, ఈ ప్లంబర్సు, కార్పెంటర్సు, ఈ విధంగా చూసుకుంటూ పోయాను నేను. తర్వాత నేను ఓవరాల్ మీద నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత, చాలా మైక్రో లెవెల్ అనాలిసిస్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత 2 భాగాలుగా నేను డివైడ్ చేయడం జరిగింది. ఒకటి సెల్ఫ్ డిపెండెన్స్, ఒకటి గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. కొందరు సొంతంగా మనము ఎదగాలి, మనకు ప్రోత్సాహం ఇస్తే మేము పైకి పైకి ఎగరగలుగుతాము అనే వర్గం ఒకటి, మనకు ఇది ఇస్తే చాలు ప్రభుత్వం నుంచి అనుకునే వర్గం ఒకటి. చూస్తే ఆ వర్గము మనకు పథకం వస్తే చాలు అనుకునే వాళ్ళు కేవలం 22% మాత్రమే ఉన్నారు నేను తీసుకున్న సర్వేలో. మాకు ప్రోత్సాహకం ఇస్తే
మేము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు అవును. చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీకు ఒక నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అభివృద్ధిని కాంక్షించేవాళ్ళు, ఉద్యోగాలు ఉపాధి కాంక్షించేవాళ్ళు, పరిశ్రమలు రావాలి అభివృద్ధి చెందాలని కాంక్షించేవాళ్ళు, అంతో ఇంతో ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళ ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు, వాళ్ళ హోమ్ మేడ్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళతో కలిసి తిరిగే వాళ్ళు, డ్రైవర్లు అటువంటి వాళ్ళు ఉంటారు. ఆ కుటుంబాలు కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే డెవలప్ అయిన వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ విభిన్న వర్గాలన్నిటితో కూడా మీరు వీళ్ళందరూ వీళ్ళ ఎవరైతే సెల్ఫ్ డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రోత్సాహకాలని ఆకర్షించాలి, ప్రోత్సాహకాలని తీసుకొని మనం పైకి వెళ్ళాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. అభివృద్ధి కాంక్షించే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. కాబట్టి 56% ఓట్ బ్యాంకును సాధించడం జరిగింది. నాకు ఇది మీకు బ్రీఫింగ్ చెప్పాను, చాలా సుదీర్ఘమైన అనాలిసిస్ చేశాం ఇది. ఓకే, ఇందాక ఒక మాట అన్నారు మీరు, 2019 నుంచి 24 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అనేటటువంటి ఒకే ఒక చక్రం అన్నారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఉన్నాయా 2 చక్రాల 3 చక్రాల 4 చక్రాల మీద నడుస్తూ ఉంది. ఈరోజు మన జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మా జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు, తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి ఆశీస్సులతోటి ఈరోజు ఉన్న ఉమ్మడి కుటుంబం ఇప్పుడు ఒకటి సాధికారత మీద పనిచేస్తూ ఉంది, ఎంపవర్మెంట్ మీద, తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమం మీద పనిచేస్తూ ఉంది. తర్వాత ఈరోజు రోడ్లు చూసారా, అభివృద్ధి చెందిన రోడ్లు. తర్వాత పారిశ్రామికీకరణ జరుగుతూ ఉంది. పారిశ్రామికీకరణ జరిగితే ఆటోమేటిక్గా ఉపాధి వస్తుంది. ఒకటి ఉపాధి, పారిశ్రామికీకరణ, తర్వాత అభివృద్ధి, తర్వాత సంక్షేమం, తర్వాత ప్రోత్సాహకం, ఎంపవర్మెంట్. ఇవన్నీ జరుగుతున్నాయి లేదా మీరు చెప్పండి? అవును, జరుగుతున్నాయి లేదా? ఈ 4 చక్రాల మీద 4 పిల్లర్ల మీద బిల్డింగ్ కడితేనే 4 కాలాల పాటు నిలబడుతుందని చెప్పేసి నమ్మేవాళ్ళు మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క బండికి రాబోయే 20 సంవత్సరాల వరకు డోకా లేదు అని చెప్పేసి మన ఘంటాపథంగా చెప్పగలుగుతాం. ఆల్రెడీ వైసీపీ అసలు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. అసలు క్యూఆర్ కోడ్లు పట్టుకొని వాళ్ళ ఇంటింటికి పోతున్నారు, రప్ప అంటున్నారు, మేము ఎంత చూస్తూ ఉంటున్నారు, రకరకాలైన మాట్లాడుతున్నారు. అంటే ఏంది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ వ్యతిరేకత అనేది నిజంగా ప్రజల్లో ఉందా, లేకపోతే వైసీపీ నాయకుల మనసులో ఉందా? ఈ వ్యతిరేకత అనేది వైసీపీ వాళ్ళ మైక్ ఎక్కడ పెడితే అక్కడ మాత్రమే వ్యతిరేకత ఉంది. ఓకే, ఆ మైక్ తీసేస్తే అక్కడ వ్యతిరేకత లేదు. ఇప్పుడు కొన్ని ఈ వైసీపీ వాళ్ళు హటావో బ్యాచ్ అని చెప్పేసి ఒక సపరేట్ హటావో బ్యాచ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ హటావో బ్యాచ్ తీసుకొని బయటకు వచ్చేపాటికే చాలామంది కొన్ని వందల వేల మందితోటి బయటకు వచ్చేస్తారు. మీరు ఈ మధ్యకాలంలో మీరు చూడండి, వాళ్ళు రావటమే కనీసం అంటే 1000 మందితోటి బయటకు వస్తారు. తర్వాత మనం ఏమనుకుంటున్నాం, ఆ కెమెరా క్లోజ్లో పెట్టేసి చూస్తే ఎంతోమంది జనం వచ్చారనుకుంటాం. ఒక కాన్స్టిట్యున్సీలో 2,50,000 మంది ఉంటారు. రమారమి 2,50,000 మంది ఓటర్సే ఉంటారు. మీ ప్రజలు తీసుకుంటే దాదాపు 3-3.5 లక్షల మంది ఉంటారు. ఇంకా ఓటు హక్కు రాని వాళ్ళు, పిల్లలు, యువకులు ఉంటారు కదా, దాదాపు రమారమిగా 3 లక్షల మంది ఉంటారు. తర్వాత మీకు ఒక ప్రోగ్రాంలో ఎంతమంది వస్తుంటారు మీరు చెప్పండి? అప్రాక్సిమేట్లీ ఎంతమంది వస్తుంటారు? 5,000, 10,000, 15,000 వేసుకోండి. అంటే 3 లక్షల జనాభాలో ఆ ప్రోగ్రాంకి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పర్సంటేజ్ లెక్క ఒకే కాన్స్టిట్యున్సీ కాదు కదా, కనీసం 2-3 కాన్స్టిట్యున్సీల నుంచి వాళ్ళు గ్యాదరింగ్ చేస్తారు. అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 5,000 మంది వస్తే 3 కాన్స్టిట్యున్సీ 15,000 మంది హంగామా కనిపిస్తారు. కానీ 3 కాన్స్టిట్యున్సీలలో 9 లక్షల జనాభా తీసుకుంటే 15,000 డివైడెడ్ బై 9 లక్షలకు పెడితే 0.6% తోటి అక్కడికి వచ్చిన వాళ్ళు అవుతారు. ఈరోజు 56% ఓటు బ్యాంక్ తోటి మనము ఈరోజు ఓటు షేర్ తోటి మనం ఉన్నాం. ఈ 0.6% వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు 39% ఓట్ బ్యాంక్ వచ్చింది వాళ్ళకి.
కానీ రాబోయే రోజులు ఆ ఓట్ బ్యాంక్ కూడా నిలబడదని చెప్పేసి మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మేము. ఓకే, ఇంత గొప్పగా చెప్తున్నారు, ఇంత బాగా అనాలిసిస్ చేస్తున్నారు, బాగానే ఉంది. అసలు మైనారిటీల విషయానికి వస్తే ఈరోజు మైనారిటీలకి ఏ రాజకీయ పార్టీ, అది మీ తెలుగుదేశం పార్టీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తే వాడుకొని వదిలేసేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు మైనారిటీలు ఉన్నారు, ఒక ఓటు బ్యాంకుగా వాళ్ళని చూస్తున్నారు అని చెప్పేసి బయట భారీగా ప్రచారం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వాస్తవాన్ని కూడా తేలినటువంటి పరిస్థితి. మరి మీరు ఒక మైనారిటీగా ఈరోజు ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు, మరి మిమ్మల్ని ఎదిగేందుకు అవకాశం లభిస్తుంది అనుకుంటున్నారా మీరు? ఒక్క విషయం చెబుతాను సార్, అంటే వేరే పార్టీల గురించి అయితే నాకు పెద్దగా అవగాహన లేదు, అయినా కానీ చూస్తున్నాను వేరే పార్టీలలో గొప్పగా ఎదిగిన నాయకులు అయితే ముస్లిం మైనార్టీస్లో లేరు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే అంటే వైసీపీ మొత్తం నాతోటి ముస్లిం మైనార్టీస్ అంతా మాతోనే ఉండాలని చెప్తూ ఉంటారు కదా, మరి అది వాళ్ళ కళ, అది కళ అంటే వాళ్ళు చాలా కళాత్మకమైన ఆలోచనలతోటి ఉంటారు, వాళ్ళు కళ అది. తెలుగుదేశం పార్టీని మీరు సమగ్రంగా తెలుగుదేశం పార్టీని మీరు అధ్యయనం చేస్తే తెలుగుదేశం పార్టీలో సమర్థత, సామర్థ్యం, నిజాయితీ ఉన్న ముస్లిం మైనార్టీ నాయకులు చాలా గొప్పగా రాణించారు. వాళ్ళకి సంపూర్ణంగా సహకారం తెలుగుదేశం పార్టీ అధిష్టానం, నాయకులు అందరూ అందించడం జరిగింది. ఇప్పుడు మీరు చూసుకోండి, ఇప్పుడు ఈరోజు మహమ్మద్ షరీఫ్ గారు ఉన్నారు, ఆయన గౌరవం తగ్గటం లేదా? ఈరోజు మహమ్మద్ షరీఫ్ గారిని రీసెంట్లీ దాదాపు 10-15 వేల మంది జనంతో ఆయనకు మహా గొప్పగా సన్మానం చేశారు షరీఫ్ గారికి. తర్వాత లాల్ జాన్ పాషా గారు బ్రహ్మాండంగా పేరు సంపాదించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి మన ఎన్ఎండి ఫరూక్ గారు ఈరోజు ఎన్నిసార్లు ఆయన మినిస్ట్రీ చేశారు, ఆయన స్పీకర్గా చేశారు, డిప్యూటీ స్పీకర్గా చేశారు, తర్వాత మండలి చైర్మన్గా చేశారు. తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీలలో సమర్థత, సామర్థ్యం, నిజాయితీ ఉన్న వాళ్ళు తీసుకొని వచ్చేసి చాలా గొప్పగా తీర్చిదిద్దారు. సమర్థత, సామర్థ్యం లేని వాళ్ళు ఎవరైతే దగ్గరకు వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళ యొక్క స్వయం కృతాపరాధం అవుతుంది, కానీ పొరపాటున కూడా తెలుగుదేశం పార్టీ మీద మనం నెట్టేయలేం. ఎస్, ఇంకొకటి మీరు కదిరి నియోజకవర్గానికి కూడా పరిశీలకులుగా ఉన్నారు. మరి కదిరి నియోజకవర్గానికి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ముస్లిం అభ్యర్థి అక్కడ నిలబడడం జరిగింది. తర్వాత ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చాయనేది అందరం కూడా చూసాం. సో ఎలా దాన్ని మీరు బ్యాలెన్స్ చేయగలిగారు? నన్ను ఎలక్షన్ల కంటే ఒక 4 నెలల ముందు నన్ను కదిరి కాన్స్టిట్యున్సీకి అబ్జర్వర్గా నన్ను పంపించడం జరిగింది. అది చాలా డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ. అవును, ఈరోజు నేను నా 2 చేతులు ముక్కి కదిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు, తెలుగుదేశం పార్టీ నాయకుడికి నేను 2 చేతులు జోడించి నేను నమస్కారం చేస్తున్నా. వాళ్ళైతే ప్రభుత్వం ఉండి ఎమ్మెల్యే ఉన్న సందర్భము వాళ్ళు దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి చూడలేదంట, వాళ్ళు చూడలేదు. మొట్టమొదటిసారిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి కందికుంట ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉండటము ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ యొక్క అద్భుతం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి లేదంట. అసలు ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జాతీయ అధ్యక్షులు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద, మన జాతీయ కార్యదర్శి మన నారా లోకేష్ గారి మీద ఆ కార్యకర్తలకి ఎంత అభిమానం ఉందంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. వాళ్ళ బాధలు ఎంత బాధపడుతున్నా తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళు ఎంత నిబద్ధతతోటి పనిచేశారంటే, అసలు అక్కడ మన కందికుంట ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన కూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన లీడర్ ఆయన. ఫైనల్గా వహీద్ హుస్సేన్ గారు, మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు, తర్వాత వచ్చేసి పార్టీ గురించి, పార్టీ క్యాడర్ గురించి, వాళ్ళు ఉన్న నిబద్ధత గురించి 2 చేతులు అయితే మొక్కుతున్నారు, బాగానే ఉంది. మరి పార్టీ నమ్ముకున్నటువంటి చాలామందికి పదవులు రావట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, హైకమాండ్ పట్టించుకోవట్లేదు అని రకరకాలైనటువంటి విమర్శలు బయట వినిపిస్తున్నాయి. కొన్ని పోస్టులు ఫిలప్ చేసేటువంటి అవకాశం ఉన్నా కూడా వాటి జోలికి వెళ్లకుండా వీళ్ళని ఆపిపెడుతుంది అనేసి, వాస్తవేనా? ఇదే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి
ఈ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడిగా ఎన్డీఏ కంటెస్ట్ చేయటం జరిగింది. గతంలో అయితే ఈరోజు వచ్చినన్ని సీట్లు 164 సీట్లు ఏ రోజు రాలేదు. ఇంతకుముందు గతంతో పోలిస్తే ఈ లెవెల్లో రాలేదు. ఇటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్న పదవులు మనము ఈ 164 కాన్స్టిట్యున్సీలలో ఉన్న వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. తర్వాత మిగతా 11 కాన్స్టిట్యున్సీలలో ఉన్న వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. తర్వాత మనతో పార్టీ కలిసి నడిచి వచ్చిన 2 పార్టీలు కూడా ఈ భాగస్వామ్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ముగ్గురు కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకుంటున్నారు, సమయానుకూలంగా ఒకరికొకరు సర్దుబాటు చేసుకుంటున్నారు కాబట్టే ఈరోజు మన సుస్థిర పాలన కొనసాగుతూ ఉంది. ఓకే. అందులో భాగంగా ఇప్పుడు మనం రోజు మనకు పంట 10 బస్తాలే పండుతున్నాయి అనుకోండి, ఒక్కసారిగా చాలామంది మన ఇంట్లోకి వచ్చి చేరారు అన్నప్పుడు ఈ సంవత్సరానికి 10 బస్తాలు అయితే సరిపోతాయి అనుకుంటే ఉన్న వాళ్ళకంటే కొంత ఎక్కువ మంది వచ్చారనుకోండి, కొంత సర్దుబాటు చేయడానికి కొంత సమయం పడుతుంది. ఈరోజైతే కార్యకర్తలు ఎవరు అసంతృప్తిగా లేరు, అందరూ కూడా మంచి ఆలోచనతోటే ఉన్నారు. గౌరవ మా జాతీయ అధ్యక్షుల వారి మీద, గౌరవ జాతీయ కార్యదర్శి వారి మీద సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నారు కాబట్టి అటువంటి సిచ్యువేషన్ పార్టీలో లేదు. ఒక్కసారి మా జాతీయ అధ్యక్షులు వారు వాస్తవం బయటకు వచ్చి ఒక్క విషయం చెప్పేస్తే అందరూ చల్లగా అయిపోతారు. ప్రాబ్లం లేదు, అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే లేవు. కానీ ఎవరికైతే సీనియారిటీ ఉందో, ఎవరైతే బాగా చేశారో గ్రేడింగ్ చేసుకొని అందరికీ న్యాయం చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే. సో ఓవరాల్గా చూస్తే అసలు రాజకీయం ఎలా ఉంటుంది, రాజకీయాలు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీ ఇప్పుడు చాలా సర్వే సంస్థలు చెప్పాయి. అసలు వాస్తవంగా ఏంటి, ఎలా శాంపిల్స్ తీసుకుంటారు, ఏ విధమైన సర్వేలు చేస్తారు, ఎవరి వైపు ఎంత ఓటు బ్యాంక్ ఉందనేది అంటే చాలా ఎగ్జాక్ట్ ఫిగర్స్ తోటి మన వహీద్ హుస్సేన్ గారు చెప్పడమే కాదు, దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను కూడా చాలా క్లియర్ కట్గా చెబుతూనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4 చక్రాల మీద ఏ విధంగా నడుస్తుంది. బహుశా ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ చెప్పలే, సంక్షేమ అభివృద్ధి అంటున్నారే తప్ప ఈ 4 చక్రాల కాన్సెప్ట్ తొలిసారిగా మన హుస్సేన్ గారి ద్వారా తెలిసింది. అంతేకాకుండా రాజకీయాలు అనేవి కేవలం ఏదో అధికారం కోసమో లేకపోతే పదవుల కోసమో కాదు, ప్రజా సేవ చేయాలి, నిజాయితీతో ఉండాలి, నిబద్ధతతో ఉండాలి అనేటువంటి ఆలోచనతో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా రాజకీయాలు హక్కున చేర్చుకుంటాయి. కాకపోతే సమయానుకూలంగా జరిగేటటువంటి వాటి కోసం ఎదురు చూడాలి, అంతేకాకుండా శాయశక్తుల ప్రయత్నం చేయాలి అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూకి వెళ్దాం. నమస్కారం.